పిహెచ్సి నుంచి మెడికల్ కాలేజీల దాకా నిరంతర నిఘా అట. అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటే మీ గ్రామంలో ఉన్న పిహెచ్సిలు ఉంటాయి కదా, అక్కడ నుంచి మెడికల్ కాలేజీల దాకా నిరంతరం నిఘా పెడతారట. సర్కారు దవాఖానాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ అట. ఇప్పుడు ఒక పిహెచ్సి ఉంది, ఇప్పుడు మా ఊర్లో పిహెచ్సి ఉంది, అది 6 పడకల ఆసుపత్రి, బిల్డింగ్ అద్భుతంగా ఉంటుంది, లోపల అన్నీ మంచిగా ఉంటాయి, కానీ డాక్టర్ ఉన్నాడు. అంటే సీసీ కెమెరా దేనికి మరి? అంటే బెడ్లు అవన్నీ చూస్తారా, గోడలు చూసుకుంటారు కదా సీసీ కెమెరాలు. దేనికోసం ఆ సీసీ కెమెరాలు? డాక్టర్ లేని, స్టాఫ్ లేని, మందులు లేని ఈ పిహెచ్సిల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు సీసీ కెమెరాలు పెట్టి ఏం చేస్తారు? ఫస్ట్ మీది నిరంతర నిఘా కంటే ముందు మీరు ఫోకస్ చేయాల్సింది మళ్ళీ నిరంతర నిఘా పేరుతో మళ్ళీ అన్నిట్లలో సీసీ కెమెరాలు, మళ్ళీ కాంట్రాక్టర్. ఇది తప్ప ఏమైనా ఉందా? ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలట. బస్సు చక్కగా ఉండదు, ప్రైవేట్ వానికి మొత్తం అప్ప చెప్తారు, ఎలక్ట్రా వానికి, మెగా కృష్ణారెడ్డికి, వాళ్ళకి వీళ్ళకి. ఇంకోవైపున ప్రయాణికులకు భరోసా కోసం లోపల సీసీ కెమెరాలు పెడతారట. ఆడేంది మళ్ళీ ఆడ కాంట్రాక్టు. కెమెరాలు ఇవ్వాలి, వేల బస్సుల్లో కెమెరాలు అంటే ఈడ కూడా వేల హాస్పిటల్స్లో కెమెరాలు. ఆ హాస్పిటల్ పోతే డాక్టర్ ఉండడు, నర్సు ఉండదు, మెడిసిన్ ఉండదు, ఏ ఏ ఏ మెషిన్ పనిచేయదు, నిరంతరం నిఘా పెడతారట. ఏం చేయాలి నిరంతరం నిఘా పెట్టి? ఏమైనా అర్థం ఉందా అసలు దీంట్లో? ఇది ఆలోచన మంచిదే కాదని ఎవరు అంటలేరు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే లోపల ఉన్న స్టాఫ్ దగ్గర నుంచి అసలు ఆ హాస్పిటల్కి వెళ్ళడానికే ఇబ్బంది పడుతున్నారు. సరైన ట్రీట్మెంట్ లేక రకరకాలుగా పిల్లల్ని ఎత్తుకపోవడం, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. మంచిది కావచ్చేమో, కానీ మీరు చేయాల్సిన పని చాలా ఉంది కదా. అదంతా ఏమీ చేయకుండా దీన్ని ముందలేసుకుంటే ఏమొస్తుంది? సర్కారు దవాఖానాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ అట. అటెండెన్స్ నుంచి సర్జరీల దాకా అన్నీ మానిటర్ చేస్తారట. అంబులెన్స్లు, మందుల నిల్వ, ఎక్విప్మెంట్ అన్నీ లైవ్ అప్డేట్స్ అట. ఓపీలు, ఇన్పేషెంట్లు, ఆపరేషన్ల వివరాలన్నీ రికార్డ్ అవుతాయట. కలెక్టర్లు, హెచ్ఓడీలు, అధికారుల స్థాయిని బట్టి మానిటరింగ్ యాక్సెస్ అట. ఇప్పటికే బయటి రాష్ట్రాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ సిస్టమ్ సక్సెస్ అయిందట. మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వ వైద్య రంగంలో భారీ సంస్కరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. సర్కార్ దవాఖానాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు, పారదర్శకతను పెంచేందుకు ఒక ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. మారుమూల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని పట్టణాల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి రాజధాని నగరం నుంచి నిరంతరం పర్యవేక్షించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇటీవల ఒక ప్రకటన చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి, టెక్నికల్ సపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి తదితర వివరాలపైన త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బయటి రాష్ట్రాల్లో సక్సెస్ అయిన ఈ విధానాన్ని మన దగ్గర కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. మీరు వైద్యం కోసం పెట్టే ఖర్చు ఎంత, బడ్జెట్ ఎంత? 4%. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో కనీసం ఒక 50,000 కోట్లు కూడా పెట్టలేకపోతున్నాం మనం వైద్యానికి. కనీసం ఒక 20-30 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నాం. రూపాయి ఖర్చు పెట్టకుండా వైద్యం అందుతలేదని వైద్యాన్ని అందించే హాస్పిటల్స్లో సీసీ కెమెరాలకి పైసలు వస్తున్నాయి. ఇప్పుడు ఇక ట్రాన్స్పరెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇక వీళ్ళు ఇక్కడ ఆదాబ్ హైదరాబాదే కదా, ఇది ఆదాబ్ హైదరాబాద్లో ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ మాఫియా. ఈ ట్రాన్స్పరెన్సీ ఇది. ఈ నిమ్స్లో మొత్తం ఆంధ్రాకు సంబంధించినటువంటి హెచ్ఓడీలదే మొత్తం పెత్తనం అంతా వాళ్ళదే. తెలంగాణ పిల్లలకు అసలు కనీసం ఇక్కడ ఎంట్రీ కూడా లేకుండా పోయింది. నిమ్స్లో ఉన్న మెడికల్ షాపుల కేంద్రంగా సాగుతున్న దందా అట. మెడికల్ షాప్స్ నుంచి డాక్టర్లకు అడ్డదారిలో చేరుతున్న సొమ్ము, రోగులను ఆసరాగా చేసుకొని కొంతమంది డాక్టర్లు చేస్తున్న స్కామ్ అట. రోజు లక్షల్లో దండుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలు, అక్రమాలపై నిమ్స్ డైరెక్టర్ దృష్టి పెట్టాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్ అట. వైద్యో నారాయణో హరి అన్నదే నానుడి. కానీ ప్రస్తుత కాలంలో రోగులకు ప్రాణదాతలుగా ఉండాల్సిన డాక్టర్లు కేవలం అక్రమ సంపాదన కోసమే విధులు నిర్వహిస్తున్నారు. అసలే రోగాలతో సతమతమవుతూ ఆసుపత్రులకు వచ్చే రోగుల రక్తాన్ని కూడా ఈ డాక్టర్లు మందుల రూపంలో గుంజుతున్నారు. మెడికల్ షాపుల యజమానులతో అంటగాగుతూ తప్పనిసరిగా తాము సూచించిన షాపుల్లోనే మందులు కొనుగోలు చేయాలి అని శాసిస్తున్నారట. ఈ ప్రహసనం హైదరాబాద్లో ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రిలో జరుగుతోంది. ఇంతటి నీచమైన వ్యవహారం నడుస్తున్నా సంబంధిత వైద్య శాఖ అధికారులు పట్టించుకోవట్లేదంటే వారికి కూడా ఈ అవినీతి ప్రక్రియలో భాగం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు నిమ్స్ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది? రోగులు నిలువున ఎలా దోచుకుంటున్నారు? తక్కువ ధరకే ఆసుపత్రి బయట మందులు దొరుకుతున్నా డాక్టర్లు ఎందుకు సెలెక్టెడ్ మెడికల్ షాపులకే రిఫర్ చేస్తున్నారు? ఈ దారుణ వ్యవహారం వెనక నుంచి నడిపిస్తున్న పెద్ద తలకాయలు ఎవరు? సంబంధిత శాఖ మంత్రి దృష్టికి ఈ దందా రావట్లేదా?
ప్రభుత్వం దృష్టికి రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? అసలే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వైద్యం కోసం వస్తే మందుల రూపంలో మరో ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్న రోగులకు ఎవరు బాసటగా నిలుస్తారు? ఏ పేజీలో ఉంది ఇది? పేజ్ నెంబర్ లేదు. నిమ్స్ మందుల వ్యవహారం పూర్తి ఆధారాలతో వెలుగులోకి తీసుకురాబోతున్నదట. ఇంకా వెలుగులోకి తీసుకొస్తారట ఎప్పటి నుంచో మరి. ఇది అక్కడ మెడికల్ షాపు టెండర్లది కూడా పెద్ద గోల్మాల్ ఉండదు ఆ నిమ్స్లో. బయట దొరికే మందులకు ఆ లోపల దొరికే మందులకు సంబంధం లేదు. ఈ ఫార్మా ఇండస్ట్రీలో, ఈ మెడికల్ దాంట్లో అసలు ఆ మందులు ఏ కంపెనీ తయారు చేస్తుంది, ఎవడు తయారు చేస్తుంది, ఇదంతా కనుక మనం బయటకు తీస్తే పెద్ద పెద్ద క్రైమ్ స్టోరీ తయారవుతుంది.